విజయవాడ ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వంగవీటి ఆశాకిరణ్ హాజరయ్యారు. పవిత్రమైన రంజాన్ మాసంలో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ముస్లిం సోదరులు వాళ్ల ఇంటి ఆడపిల్లలాగా తనని గౌరవించి సన్మానించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆశాకిరణ్. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ నెలలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ ఆటోనగర్ టైర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇఫ్తియార్ సందర్భంగా పిలిచారు, రావటం జరిగింది. అందరినీ కలుసుకోవటం, నా ముస్లిం సోదరుల్ని పెద్దల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నెలంతా కూడా నా ముస్లిం సోదరులంతా కూడా పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉపవాసాలుండి చక్క పవిత్రమైన మనసుతో ప్రార్థనలు చేసుకోవటం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. కేవలం ఇది భక్తి ఒక్కటే కాకుండా ఆత్మ నియంత్రణకు, అలాగే మనకిప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు చెప్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హెల్త్కి ఎంత మంచిది అనేది. అలాంటిది ఎప్పుడోనే ఖురాన్లో రాయబడిన ఈ రంజాన్ మాసం అనేది అందరూ గుర్తుంచుకోవాలి. చాలా హెల్త్కి మంచిది, అలాగే ఆత్మ నియంత్రణకి చాలా మంచిది. అలాగే ఈ మాసంలో ముస్లిం సోదరులంతా కూడా సేవా హృదయంతో ఈవినింగ్ అయ్యేసరికి పేదవారందరికీ కూడా, అది ఏ మతమైనా కానీ అందరికీ కూడా ఇఫ్తార్ విందు పెట్టడం, ఇలాంటివన్నీ చాలా సంతోషకరమైన విషయాలు. ఈరోజు మన భారతదేశం అన్ని దేశాల కంటే ఎందుకు గొప్పదంటే, అన్ని మతాలు కూడా, భారతదేశం ఒకటే, అన్ని మతాలు కూడా గౌరవంగా ఒకరికొకరితో చక్కగా జీవించడం జరుగుతూ ఉంది. అదే మన భారతదేశం బలం. అలాగే ఈ ఐక్యతను మనందరం కూడా కలిసి పెంపొందించాలని కోరుకుంటూ, అలాగే అల్లా అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఏంటంటే రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.